మహిమోన్నతుడైన దేవాది దేవునికి స్తోత్రము కలుగునగాక. మీరు ఈ సమయములో డైలీ బ్రెడ్ వినేదానికి ఇరుగు పొరుగు వారిని అందరిని ప్రేరేపించి దగ్గరకు రండి. జాగ్రత్తగా విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. ఈ దినము కీర్తన 128 5వ వచనం. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మే ద లార్డ్ bless you from Zion. యెహోవా తుజే సియోన్ సే ఆశీష్ దేవి. సియోన్ అంటే ఏమిటి? ప్రకాశమానము, ఆశీర్వదించబడే స్థలము, దేవుని సన్నిధి అవసరమైంది. ఆయన సియోన్లో నుండి ఆశీర్వాదం వద్దా? ప్రతి వారికి ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదానికి కర్త యేసయ్యే. అందుచేత ఆయన మాట వింటే ఆశీర్వాదం, ఆయన మాట తోసివేస్తే ఆశీర్వాదాన్ని కోల్పోతాం. దేవుని మాట ఎంతగా వింటామో అంతగా దీవెన పొందుతాం. సోదరి సోదరుడా, అయితే ఈ దినము దేవుని మాట విని దైవ ఆశీర్వాదాలు పొందండి. 134వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట ఉంది. భూమ్యాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఎవరట? భూమిని ఆకాశము కలుగజేసిన దేవాది దేవుడు నిన్ను సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఆయన సృష్టికర్త అండి. భూమ్యాకాశాలు కలుగజేసిన దేవుడు. ఆయన మీద ఆనుకొనుట అవసరమైంది. కీర్తన 135 21లో చూస్తే, యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నతింపబడునుగాక, యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. అయితే దేవుని స్తుతించేది బహు మంచిదండి. పరలోకములో కోటాను కోట్ల దూతల చేత యేసయ్య రాత్రింబగళ్ళు స్తుతింపబడుతున్న వాడు మానవులు నశించిపోయేది ఇష్టం లేక పరలోకం నుండి ఈ భూలోకానికి. అయితే సోదరి సోదరుడా, దేవుని స్తుతించండి, దేవుని దీవెనలు పొందండి. ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు ఆయన మీద ఆనుకుంటే ఆయన చెరగొట్టడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఎంతమంది యూట్యూబ్ ద్వారా దేవా డైలీ బ్రెడ్ వింటున్నారో వాళ్ళని కనికరించండి. వారి మీదికి మీ ఆశీర్వాదాలు అనుగ్రహించండి. కీడు నుండి దూరపరచమని, వారు తలపెట్టిన కార్యాల్లో ప్రతిఫలము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.